హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్ అందరికీ. దేవుని యొక్క శ్రేష్టమైన నామంలో ప్రతి ఒక్కరికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. నేను మీ జాషువా కర్రావులా ఫ్రమ్ అబండెంట్ లైఫ్ ఫెలోషిప్. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం దేవుడు మరొకసారి నాకు ఈ ధన్యతనిచ్చిండు. ఇందును బట్టి నేను దేవునికి సదా ఎల్లప్పుడు కృతజ్ఞత చెల్లించే బిడ్డగా ఉండాలి అని నేను నా మనసుకు ఎప్పటికీ చెప్పుకుంటా. హల్లెలూయా. సో టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్, ఈరోజు మనము ధ్యానం చేసుకున్నాం. ఈరోజు దేవుని వాగ్దానంగా హగ్గయి గ్రంథం మరి 2వ అధ్యాయం 5వ వచనం నుంచి. హల్లెలూయా. మరి బైబిల్ ఉన్నట్లయితే తెరవండి. దీనికంటే ముందుగా మనం చిన్న ప్రార్థనతోటి మనము ప్రారంభించుకున్నాం. హల్లెలూయా. దేవా మీకు వందనాలు. తండ్రి యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తోత్రాలు. తండ్రి ఆఫ్టర్ ఎ లాంగ్ టైం తండ్రి చాలా రోజుల తర్వాత మరి ఈరోజు నాకు ధన్యతనిచ్చినాడు. ఇందుని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువా ఈరోజు మరి మీరు మాట్లాడే ప్రతి మాట తండ్రి నాతో మాతో మా అందరితో తండ్రి సూటిగా స్పష్టంగా మాట్లాడమని, దీని ద్వారా తండ్రి మేము ఒక మంచి ఒక నీతిని తండ్రి మేము తెలుసుకునే ఆ ధన్యతను దయచేయమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూసుకున్నట్లయితే మరి నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకు. హల్లెలూయా. దేవుడు ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకు అంటున్నాడు. హల్లెలూయా. అనగా మరి దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు ఏమని, ఓ ప్రియ సోదరి, ఓ ప్రియ సోదరుడా, ఓ ప్రియ సోదరా సోదరి, ధైర్యం తెచ్చుకో. దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకోండి అని అంటున్నాడు. ఎందుకనంటే మరి ఇంతకు ముందు మీరు ఎన్నో సిచ్యువేషన్ల ఇరుక్కుపోయి ఉంటారు. హల్లెలూయా. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈరోజు మీరు బాధపడుతున్నారా? ఈ విధంగా నాలో అహంకారం ఉన్నది దేవుడా, నాలో గర్వం ఉన్నది దేవుడా, వాటిని చంపుకోలేకపోతున్నా. మరి ధన వ్యామోహం ఉన్నది, స్త్రీ వ్యామోహం ఉన్నది, మరి దాంట్లో నుండి బయటపడలేకపోతున్నా. మరి త్రాగుడు, దొంగతనం, హత్య ఇలాంటివి మరి నా జీవితంలో నన్ను ఖరాబ్ చేస్తున్నాయి, నా జీవితాన్ని ఎక్కడికో తీస్తున్నాయి. మరి ఇలాంటి వాటి నుంచి నేను వైదొలుగా పోతున్నా. మరి ఎలా ప్రభువా అని ఈరోజు ఆ యొక్క ప్రశ్నలతోటి ఈరోజు నువ్వు బాధపడుతున్నావా? ఈరోజు నేను బాధపడుతున్నా? ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. హల్లెలూయా. అయితే సో ఇలాంటి చెడు కార్యాల నుండి మరి మనం విముక్తి పొందాలని మనము ఇట్లా ఒక ప్రయత్నంలో ఇట్లా ముందటుంటే ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఓ ప్రియ సోదరి సోదరుడా, నా ప్రియ బిడ్డ, ఈరోజు ధైర్యం తెచ్చుకో. ఈరోజు ఏమంటాడంటే నా ఆత్మ నీ మధ్యనున్నది కనుక మరి భయపడకని అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం దేవునికి ప్రార్థన చేద్దాం ఈ విధంగా. ఓ యేసుక్రీస్తు తండ్రి, మరి ఇదిగో మీరు అన్నారు తండ్రి, ఇదిగో మరి మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ, మరి ఎలాంటి గడ్డు పరిస్థితులలో ఉన్నా కానీ మరి భయపడకు, నా ఆత్మ నీ మధ్యన ఉన్నది అని అంటున్నాడు. హల్లెలూయా. తండ్రి మరి ఈ రోజు నుంచి ప్రభువా తండ్రి నీ ఆత్మ మరి మాతో నుండి మమ్మల్ని నడిపిస్తుందని, ఇలాంటి చెడు కార్యాలకు మేము పోకుండా సహాయం చేస్తాను. నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యమనే విశ్వాసంతో తండ్రి మా ప్రయత్నాన్ని ముందుకు కొనసాగిస్తున్నాం ప్రభు. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు మరి మీరు నాతో మాతో మా అందరితో మాట్లాడినందుకై మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసు ఘనమైన నామంలో కాంచి వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. దేవా అని ఈరోజు మనం ఇలా ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా సాయం చేస్తారండి. నమ్మువాని సంస్థ సాధ్యం. హల్లెలూయా.